హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపల పులుసు చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి కొర్రమీను ముక్కలు ఫ్రెండ్స్. నిన్న మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా బావ ఇటు నీట్గా చేసేసి ముక్కలు కట్ చేసి ఇచ్చాడు. రాత్రి ఉప్పు పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్. ఉదయాన్నే శుభ్రంగా నీట్గా కడిగేసుకొని మళ్ళీ ఉప్పు మెంతిపిండి ఫ్రెండ్స్. ఇది ఉప్పు అంత వేసాను అనుకోమాకండి, సరిపోను ఒకేసారి వేసుకోవాలి. మెంతిపిండి తర్వాత పసుపు వేసాను, అలాగే కారం ఫ్రెండ్స్. మీరు టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకోండి. తర్వాత ఇది మామిడికాయ పచ్చళ్ళలోది ఆయిల్ ఫ్రెండ్స్. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. చేపల పులుసు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది మా అమ్మ చేసేది ఇలాగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అందరూ వేస్తారు, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా మామిడికాయ పచ్చళ్ళు పైన ఉన్న ఆయిల్ వేసి మనం చేపల పులుసు చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అది మొత్తం వేసేసి ఇలా మొత్తం ముక్కకి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసం, అది కూడా మీ పులుపు తగ్గట్టుగా మీరు వేసుకోండి. చింతపండు రసం వేస్తాం కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువగా ఉండాలి ఫ్రెండ్స్. ఇది మధ్యలో ఉడికేటప్పుడు ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ పట్టింది ఫ్రెండ్స్. 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీన్ని దగ్గరగా ఉడికించుకొని కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. మన పిల్లల గురించి, మన కుటుంబం గురించి మాత్రమే మనం ఆలోచించుకోవాలి. ఏ ఒక్క నిమిషం కూడా ఇతరుల గురించి ఆలోచించి మనం వేస్ట్ చేసుకోకూడదు. ఇతరుల మీద పెట్టే ధ్యాస ఏదో మన పిల్లల మీద, మన కుటుంబం మీద పెట్టుకుంటే ఉపయోగం అని నా ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్, మీరేమంటారు? బాయ్ ఫ్రెండ్స్.